రాష్ట్రాల్లో ఆ రెండు టాపిక్ల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. చౌరస్తా, ఛాయ్ అడ్డా ఇలా ఎక్కడ చూసినా వీటి గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకు ఏంటా రెండు టాపిక్లు? వాట్ దిస్ స్టోరీ? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు, పాలకులు హైడ్రా బుల్డోజర్ తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నారు. తెల్లారిందంటే చాలు హైడ్రా బుల్డోజర్లు ఏ బిల్డింగ్ కూలుస్తాయి, ఏ ప్రాంతంలో బుల్డోజర్లు ప్రవేశిస్తాయో అనే టెన్షన్ కొనసాగుతోంది. అక్రమ కట్టడాలు కూలుస్తూ హైడ్రా మంచి పని చేస్తోందని కొందరంటుంటే, పేదల బ్రతుకులు ఛిద్రం చేస్తోందని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా ఇదే చర్చ. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతానికి హైడ్రా బుల్డోజర్ల చుట్టే తిరుగుతున్నాయి. ఇక ఇదే తంతు ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగుతోంది. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు, లేదు కావాలనే రాజకీయాలు చేస్తున్నారంటూ మరికొందరు. ఇలా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌంటర్లు, ప్రతి కౌంటర్లు సాగుతున్నాయి. సామాన్య ప్రజల్లోనూ ఎక్కడ చూసినా వాటి గురించే చర్చ. ఇవి తప్ప ఈ రెండు రాష్ట్రాల్లో మరో చర్చే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి రుణమాఫీ కాలేదు, రైతు బంధు అందలేదు, మహిళలకు 2500 ఊసే లేదు. ఈ సమస్యలతో పాటు గత 3 నెలలుగా రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇవి కాక రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు తిష్ట వేసుకుని మరీ ఉన్నాయి. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాల్సింది. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ హైడ్రా అంశాన్ని పాలకులు తెర మీదకు తెచ్చారు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ హైడ్రా గొడవల్లో ఇతర సమస్యలు మర్చిపోయారు జనం. ప్రస్తుతం హైడ్రా మీదనే అందరి దృష్టి. రాష్ట్రంలో తిష్టవేసిన ఇతర సమస్యల గురించి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు. మీడియా కూడా ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధంగా లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం హైడ్రా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుతం తిరుపతి లడ్డు తప్ప మరో అంశమే చర్చకు రావడం లేదు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారనే సమస్య తలెత్తింది. పగడ్బందీగా విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ఇక ముందు ఇలాంటి సమస్య తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతే తప్ప ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దీని చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వరదలు నానా కష్టాలు పాల్చేశాయి. ఇప్పటికీ వారి సమస్య నుంచి ప్రజలు బయటపడేలేదు. వరద నీటి వల్ల ఇంట్లోని సామాన్లు పాడై, ఇళ్లలోకి వరద వచ్చి ఇల్లు కూలిపోయి ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు జనం. వారికి అందాల్సిన పరిహారం, ఇతర సహాయం ఇంకా కూడా పూర్తిగా అందనే లేదు. వరద బాధితుల సమస్యలతో పాటు రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు తిష్టవేసుకునున్నాయి. కానీ వాటి గురించి ప్రస్తుతానికి చర్చే లేదు. ప్రజల కష్టాలు పట్టించుకునే నాదుడే లేడు. విజయవాడ లాంటి నగరానికి భారీ వరదలు ముంచెత్తుతుంటే సహాయం చేయడానికి గుప్పెడు మంది కూడా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మాట్లాడేందుకు మాత్రం కుప్పలు తెప్పలుగా నాయకులు ముందుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే జనాల ఇబ్బందులు, బాగోగులు నాయకులకి అక్కరలేదు. సమస్యను మరింత జటిలం చేసేందుకు 4 మాటలు అనేందుకు మాత్రం ముందుంటారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డైవర్షన్ పాలిటిక్స్ జోరుగానే సాగుతున్నాయి. రాజకీయ నాయకులు తలుచుకుంటే లేని సమస్యను జాతీయ సమస్యగా సృష్టిస్తారు. ఉన్న సమస్యల్ని మటుమాయం కూడా చేయగల శక్తి వారికుంటుంది. సో కామన్ పీపుల్ టేక్ కేర్. ఈ నాయకుల ట్రాప్లో అస్సలు పడకండి. మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.